అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అమెరికా ఎలాంటి దేశం అంటే శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు చాలా విశాలమైన నేలలో విస్తరిస్తుంది, కానీ తన నీడలో మరింకే చెట్టును మొలవనీయదు, ఎదగనీయదు. ప్రపంచంలో ఏదైనా దేశం ఎదుగుతూ ఉంది అంటే అమెరికాకు అస్సలు నిద్రపట్టదు. ఏదో విధంగా ఎదుగుతున్న ఆ దేశాన్ని కాలుపట్టి లాగి కింద పడేయాలని, తన కాళ్ల కిందే ఉంచేసుకోవాలని ప్రయత్నిస్తుంది. రకరకాలుగా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఓ 4 రోజుల కింద మన భారత్ పట్ల ప్రవర్తించింది. అది ఎలాగా అంటే యుఎస్ కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక ఈ పనిని చేసింది. భారత్ అండ్ మాల్దీవుల మధ్య పొగబెట్టి కంపును స్ప్రెడ్ చేయాలి అనుకుంది. మనకు మాల్దీవ్స్ కి మన భారత్ కి మధ్య జరిగినది అంతా తెలిసిందే అనుకోండి. 2023 జనవరిలో మాల్దీవ్స్ కి మొహమ్మద్ ముయిజు అనే అతడు అధ్యక్షుడయ్యాడు. అయితే ఇతను ఎన్నికల్లో గెలవడానికి ఇండియా అవుట్ అనే నినాదాన్ని ప్రధానంగా వాడుకున్నాడు. గత మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ దాని అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ భారత్ కి అనుకూలంగా ఉండేవారు. వీరిని అక్కడ ఓడించడానికి మహమ్మద్ ముయిజు అతని పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారత్ కి బద్ద వ్యతిరేకమైన పాత్రను తీసుకుంది. మాల్దీవ్స్ లో ఉన్న భారత్ మిలిటరీని వెళ్లగొట్టడం తమ ప్రధాన లక్ష్యంగా ఇండియా అవుట్ అంటూ నినాదాన్ని ప్రారంభించి ఈ స్ట్రాటజీని పదునైన కత్తిగా ఎలక్షన్స్ లో ప్రయోగించి ముయిజు అక్కడ గెలిచాడు. తమ పార్టీకి భారతదేశం ప్రధాన శత్రువు అని ప్రచారం చేసి గెలిచాడు ముయిజు. ఇది అందరికీ తెలిసిందే. ఈ సందర్భాన్ని గురించి వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే, మాల్దీవ్స్ కి ముయిజు అధ్యక్షుడు అయితే మాల్దీవ్స్ భారత్ కి వ్యతిరేక శక్తిగా మారుతుంది. అక్కడ ఇస్లామిక్ రాడికలైజేషన్ బాగా పెరిగిపోతుంది. వీరిని ఆపాలంటే ముయిజును పడగొట్టాలి. కాబట్టి ముయిజును ఎలాగైనా తప్పించాలి అని భారత్ ప్రయత్నించింది అని రాసింది. దీనికి సంబంధించి తాము ఇన్వెస్టిగేషన్ చేశాము, ఇందుకు సంబంధించిన కొన్ని పేపర్స్ వాటి ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయి అంటూ వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలోని సీనియర్ రా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మరొక 2 భారతదేశ పొలిటీషియన్స్ ముయిజును పడగొట్టడానికి ప్రణాళికలను రచించారు. వీరిలో ఒకరు మాల్దీవ్స్ లో ఉన్న శిరీష్ థోరట్. ఇతని ద్వారా ఇందుకు కుట్ర చేశారు. ఇతను మాల్దీవ్స్ లో కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు. మరొకరు గోవాలో ఉన్న పబ్లిషర్ సావియో రోడ్రిగ్స్. ఇతను బీజేపీ మాజీ ప్రతినిధి. మాల్దీవ్స్ లోని ప్రతిపక్ష నాయకులు ముయిజు యొక్క సొంత పార్టీకి చెందిన 40 మంది ఎంపీలను లాగాలని ప్రయత్నించారు. అలా 40 మందిని తమ వైపుకు లాగితే ముయిజు ప్రభుత్వం కూలిపోతుంది. అయితే ఈ 40 మంది ఊరికే ముయిజుకు వ్యతిరేకంగా జరిగే అవిశ్వాస తీర్మానంలో ఓటు ఎందుకు చేస్తారు? వారికి లంచం ఇస్తే వారు వేస్తారు. ఇలా వీరిని కొనుక్కోవాలంటే కనీసం 87 మిలియన్ మాల్దీవ్స్ రూపాయలను గాని $6 మిలియన్ల గాని అవసరం అని ప్రతిపక్షం భారత్ ని కోరింది. కానీ ఇది జరగలేదు. ఇది కేవలం ప్రయత్నం వరకే పరిమితమైంది. ఈ విధమైన కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. దీనిపైన తాము పరిశోధించామని, ఇన్వెస్టిగేషన్ జరిపామని, ఇందుకు సంబంధించిన కొన్ని పేపర్స్ కూడా ఆధారాలుగా మా వద్ద ఉన్నాయి అని అవాకులు చెవాకులు వాగుతూ ప్రచురించింది. అమెరికా కళ్ళు పచ్చకామెర్ల కళ్ళు. అమెరికా చేసేవన్నీ ఇలాంటి పుల్లలు పెట్టే పనులే కదా. ఒకటా రెండా? 2 దేశాల మధ్య, 2 ప్రాంతాల మధ్య, 2 సంస్థల మధ్య, 2 వ్యక్తుల మధ్య పొగబెట్టి గొడవ పెట్టిస్తుంటుంది. ఆ తర్వాత వారికి తన ఆయుధాలనో వస్తువులను అమ్ముకుని బిజినెస్ చేస్తుంది. ఇది అమెరికా స్ట్రాటజీ. ఇలా అలవాటు పడిపోయింది యుఎస్. అందుకే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అందరూ తనలాగే పుల్లలు పెట్టే బుద్ధి గలవారు ఉంటారు అన్నట్టుగా మాట్లాడి ఎవరినైనా బదనాం చేస్తూ ఉంటుంది. అందుకే అమెరికాను ప్రపంచపు పెద్దన్న అనే కంటే ప్రపంచపు అత్త అంటే బాగుంటుంది. మొగుడు పిల్లల మధ్య పుల్లలు పెట్టే అత్తలాగే ఈ అమెరికా చేస్తూ ఉంటుంది. వాస్తవంగా మాల్దీవ్స్ కు కొత్తగా అధ్యక్షుడైన ముయిజు మొదట చైనా వైపుకు పూర్తిగా దొర్లిపోయి చైనాకు నమ్మిన బంటు అవుతాడు అనుకున్నారు గాని అతను త్వరలోనే నిజాన్ని గ్రహించి భారత్తో ఎప్పటిలాగే స్నేహాన్ని ప్రారంభించాడు. మాల్దీవ్స్ కి ఏ సాయాన్నైనా తక్షణమే అందించేంత సమీప దూరంలో ఉన్న భారత్ని కాదనగల స్థాయి మాల్దీవ్స్ కి లేదు. అనేక అవసరాలు, హాస్పిటల్స్, కూరగాయలు, పప్పు దినుసులతో సహా ఏది కావాలన్నా మార్కెట్కి వెళ్లి కొనుక్కుని తెచ్చుకునేంత దూరంలో ఉన్న భారత్ని కాదంటే బతకలేమని అతడు గ్రహించాడు. అతను భారత్కు వచ్చాడు, మోడీ గారిని కలిశాడు, సాయాన్ని అర్థించాడు. భారత్ కూడా రీసెంట్గా 6,300 కోట్లకు పైగా ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించింది. భారతీయ రాడార్ వ్యవస్థలు,
సముద్రపు సామర్థ్యపు పెంపు, వాణిజ్యం, డిజిటలైజేషన్, సముద్ర ఆర్థిక మరియు సముద్ర భద్రతా భాగస్వామ్యం, ఫైనాన్స్ మొదలైన విషయాల కోసం కొత్త విజన్ డాక్యుమెంట్ను కూడా ఈ రెండు దేశాలు కలిసి ఆవిష్కరించాయి. మాల్దీవ్స్ మా సమీప పొరుగు దేశం మరియు దృఢమైన స్నేహితుడు అంటూ మాల్దీవ్స్ను గురించి మోడీ గారు అన్నారు. ఈ సంవత్సరం ఎస్బీఐ మాల్దీవ్స్ కు $100 మిలియన్ ట్రెజరీ బిల్ను రోలోవర్ చేసింది. ఇంకా 3,000 కోట్ల రూపాయల కరెన్సీ స్వాప్ ఒప్పందం కూడా కుదిరింది. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపారానికై చర్చలు ప్రారంభించాం. మాల్దీవ్స్ ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కోసం మేము అన్ని విధాలుగా సహకరిస్తాం అన్నారు మోడీ గారు. అటు నుండి ముయిజు కూడా మాకు అవసరమైన సమయంలో భారత్ బలమైన అండగా నిలిచింది. మా రెండు దేశాల మధ్య శాంతి మరియు అభివృద్ధి కోసం మాల్దీవ్స్ నిజమైన స్నేహితుడిగా మిగిలిపోతుంది అన్నాడు. ఇలా భారత్ మాల్దీవ్స్ మధ్య ఇప్పుడు ఏ సమస్య లేదు. జియో పాలిటిక్స్ లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండరు. ఇలాంటిది చాలా తక్కువ. శాశ్వత శత్రుత్వం ప్రదర్శించే క్రూరత్వం భారత్కైతే అసలే లేదు. ఇలాంటి సమయంలో వాషింగ్టన్ పోస్ట్ మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయిజును పడగొట్టి భారత అనుకూల ప్రభుత్వాన్ని స్థాపించేందుకు కుట్ర చేసింది. భారత్ మాల్దీవుల అధికార పక్ష ఎంపీలకు లంచం ఇచ్చి కొనాలని ప్రయత్నించింది. అక్కడి రాడికలైజేషన్ ని ఏ విధంగా నిర్మూలించాలి అనే దానిపైన కూడా కుట్ర చేసింది అంటూ న్యూస్ ని పబ్లిష్ చేసింది. నిజంగా మనవరకైతే భారత్ అలా చేయాలి. నిన్నటిదాకా భారత సహకారాన్ని పొంది ప్రభుత్వం మారగానే భారత్ని తమ శత్రువు అంటూ వాగడం ప్రారంభిస్తే వాగేవాడి నోటికి స్టిచ్చెస్ వేయడానికి అమెరికా పాలసీనే పాటిస్తే నష్టం ఏమిటి? టెర్రరిస్టులకు అవకాశాన్ని కల్పించి సాయం చేసిన వారిపైననే కత్తిగట్టే వారిని కూల్చేందుకు ప్లాన్ చేస్తే తప్పేమిటి అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్యం నిజంగా అవసరమే. ఇటు బంగ్లాదేశ్ కూడా చూడండి, పాత ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం రాగానే అంతవరకు అన్ని విధాలుగా ఆదుకుంటూ వచ్చిన భారత్నే ఎలా టార్గెట్ చేస్తోందో. ఇలాంటి వారిని కూల్చేందుకు ఎలాంటి ప్లాన్స్ వేసినా నష్టం ఏమిటి? కానీ భారత్ చాలా నిశ్శబ్దంగా తన దేశ ప్రయోజనాలను తాను నెరవేర్చుకుంటూ వెళుతోంది. చివరికి మాల్దీవ్స్ అధ్యక్షుడే మన మోడీ గారి దగ్గరకు వచ్చాడు. మొన్న బంగ్లాదేశ్ మిలిటరీ జనరల్ కూడా భారత్ సహకారం లేకుండా బతకలేమన్నాడు. ఇక్కడ అమెరికాకు గాని వాషింగ్టన్ పోస్ట్కి గాని నొప్పి ఏమిటి? వాషింగ్టన్ పోస్ట్ ఈ విధంగా ప్రచురించింది కదా, పోనీ కుట్రకు ప్లాన్ చేసిన వారి వివరాలను ప్రకటించగలదా అంటే అలాంటి ఆధారాలు మాత్రం తమ వద్ద లేవట. మరి స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు ఇంత పెద్ద తేలుకొండి రాతలు ఎందుకు పబ్లిష్ చేయాలి సిగ్గు లేకుండా? ఇక ఈ రాతలపైన మన భారత ప్రభుత్వ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు తీవ్రంగా స్పందించారు. ఈ వార్తాపత్రిక అండ్ దాని రిపోర్టర్ ఇద్దరు భారతదేశం అంటే శత్రుత్వ భావనతో ఉన్నట్టు ఉన్నారు. వారు రాసిన దాంట్లో వాస్తవం అస్సలు ఏమీ లేదు. మాకు సంబంధించినంత వరకు వారి వద్ద ఇందుకు తగిన ఎలాంటి సాక్ష్యాలు లేవు అంటూ వాషింగ్టన్ పోస్ట్ రాతలు పిచ్చి పట్టిన వాడి రాతలుగా, ఆధారం లేనివిగా కొట్టివేశారు. ఇక అటు మాల్దీవ్స్ వైపు నుండి మాల్దీవుల ప్రతిపక్ష నేత మొహమ్మద్ నషీద్ కూడా ఈ పత్రిక అడ్డగోలు రాతలను ఖండించాడు. ఈ పత్రిక చెప్పిన కుట్రను గురించి నాకు తెలియదు. భారత్ అలా కుట్రలు చేసే దేశమే కాదు, నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోదు. అదీగాక మాల్దీవ్స్తో సంబంధాలు ఎప్పటిలాగే ఇప్పుడూ కొనసాగుతున్నాయి. కాబట్టి భారత్కు అలాంటి కుట్రలు చేసే అవసరం ఏమిటి అన్నాడు. తర్వాత యుఎస్ని ఉద్దేశించి, వాషింగ్టన్ పోస్ట్ని కూడా ఉద్దేశించి కొందరు వ్యక్తులు ఎప్పుడూ కుట్రతోనే జీవిస్తారు అని సెటైర్ కూడా వేశాడు వారిపైన. ఇది సంగతి. భారత్ మాల్దీవుల మధ్య ముయిజు రాకతో చిచ్చుబుడ్డి పేలింది. ఇక ఎవరికి వారే యమునా తీరే భారత్కి పాకిస్తాన్ లాగా మాల్దీవ్స్ కూడా పక్కలో బల్యం అవుతుంది అని యుఎస్ అండ్ ఈ వాషింగ్టన్ పత్రిక దురాశపడి ఉంటారు. కానీ అది సాగలేదు. భారత్ మంచి మాటతోనే మాల్దీవ్స్ ని తన దారికి తెచ్చుకుంది. మరి ఢిల్లీ గద్దెపైన ఇప్పుడు ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారున్నారు. ఆయన అనుకుంటే నా మున్కిన్ అనేదే లేదు. ఇక కుట్రలు చేసేదాకా ఎందుకు? కానీ ఈ రకం చాణక్యం చేయాల్సిందే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓవైపు పాకిస్తాన్, ఓవైపు చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్ భారత్ చుట్టూ విషసర్పాల్లా బుసలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు. మరి వీరి కూరలు పీకాలంటే, వీరిని అదుపులో ఉంచాలంటే అవసరమైన చోట చాణక్యం కూడా చేయాలి. రాముడిలా జీవిస్తూ కృష్ణుడిలా యుద్ధతంత్రం ఆచరించాలి అని అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.